అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని, ఆయనతో కలిసి వర్క్ చేయాలని, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ డైరెక్టర్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఎప్పుడో రాశాను నేను గతంలో ఆయన మీద, దాదాపు 25 ఏళ్ల క్రితం. అందరి గమ్యం చిరంజీవి గారని. అలాంటి గమ్యాన్ని మీరు 2 చేతులతో పట్టుకున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్. అసలు ఊహించలేదు, అలా జరిగిపోయింది అంతే. అది అంతేనా? అంటే మిరాకిల్స్ అనేవి చెప్పి జరగవండి, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మిరాకిల్ అని. మిరాకిల్ అని అలాగా అంటే మాలాంటి జర్నలిస్టులు చెప్తాం మిరాకిల్ లేదని. మీకు అప్పటికీ మిరాకిల్ అని తెలియదు, జరిగిపోయింది అలాగే. అసలు మీరు ఆ దాంట్లోనే ఉంటారు, ఆ క్లౌడ్లోనే. నేను ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాను అనమాట, లైక్ బింబిసార ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అవును. అయితే చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే ఫ్యాంటసీ సినిమా అన్నాను. ఓ అప్పుడే అది నిజమైంది. అది నిజమైంది మళ్ళీ అదొక ఇమీడియట్గా ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మీ వైపు నుంచి ఏ ప్రయత్నం దాని పట్ల జరిగిందా అసలు? అది ఎలాగే సార్ చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఆ సినిమా తర్వాత కథ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే డెఫినెట్ గోల్ ఉంటుంది. బట్ నాకేంటంటే లక్కీలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ ద్వారా పరిచయం అయింది. మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. ఓకే, చిరంజీవి గారిని కలిసి అండ్ చరణ్ కలిసాను నేను. చరణ్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి కథ చెప్పింది. అలా అది ప్రాజెక్ట్ మీద రిలీజ్ అయింది. ఓహో, యూవీ క్రియేషన్స్ విక్రమ్ నుంచి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు. ఓహో, తక్కువే జర్నీ కదా. అంటే బట్ ఆయన సులభ సాధ్యులు చిరంజీవి గారు. ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ గట్ట, పైగా కథా రచయితలు అంటే మరీ ఆయన చాలా గౌరవిస్తారు. అవును, మీరు అది ఎంజాయ్ చేశారా ఆయన దగ్గర? చాలా బాగా అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో చిరంజీవి గారా రకరకాలుగా వినపడతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, ఒక చిన్నపిల్లలు అయిపోయి జాగ్రత్తగా వింటారు, అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా విని అమ్మ ఇది బాగుంది, ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు ఆయన. అందులో పెద్ద కన్ఫ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఆయన నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తున్నది ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విషయం మర్చిపో, నువ్వు హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి ఒక ఆడియన్గా ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్కి ఎలా కథ చెప్తావు అలా చెప్పు, ఫ్రీగా ఉండు అని నాకు అనిపించింది. నేను చెప్తాను, ఇన్సిడెంట్గా అనిపిస్తాయి కదా, అలా నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే. సో అండ్ కాల్ నీదే లాస్ట్లో. ఓకే, ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. అవునా? దానివల్ల ఆయనతో నాకు ఇంట్రాక్షన్ కూడా చాలా బాగా కుదిరేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 1 hour 2 hours స్పెండ్ చేయడం నేను అక్కడ, అంత బాగా జరిగింది. అదే ఒక హోమ్లీ ఫీలింగ్. అవును, కంఫర్ట్ ఇస్తారు ఫస్ట్. ఎస్, అది అందరూ ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక రైటర్కి కానీ. కానీ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి ఏలలేసే బ్యాచ్ అనుకుంటాను నేను. అవును, అలాంటిది మొట్టమొదటి అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే దానికి ముందు నేను చిరంజీవి గారిని కలిసానండి చాలాసార్లు. ఓహో అండ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే చరణ్తో పాటు నేను ఒకే స్కూల్ అండ్ కాలేజ్. చరణ్ నా క్లాస్మేట్ నాకు. ఓకే, సో అలాగా అండ్ అల్లు శిరీష్, చరణ్, రాణా అందరూ మేము బ్యాచ్మేట్స్ మేడం. ఓకే, అలా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఓహో, సో అలా చూసి, అంటే డాడీ వీళ్ళందరూ ఉంది కాబట్టి అవును, అలా నాకు పరిచయం నాకు. ఓకే, ఆ తర్వాత మధ్యలో ఒక 10 days 15 days ఓ సినిమాకి కూడా పనిచేశాను. ఆయన సినిమాకి నేను. ఏ సినిమాకి? శంకర్దాదా MBBSకి అప్రెంటిస్కి వెళ్ళా. ఓకే, సో అలా కూడా నాకు ఆయన పరిచయం మాట. ఓకే, సో నిన్ను చూసి కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు ఆయన? కొత్త కుర్రాడు వచ్చాడు. బట్ డెఫినెట్గా అప్పుడు ఏదో మామూలుగా, ఇప్పుడు డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్ చిరంజీవి గారు కథ చెప్తున్నావు. ఎస్, ముందు రోజు రాత్రి ఎలాగా ఖచ్చితంగా ఆ టెన్షన్, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుందండి. అవునా? ఏంటి, వాట్ ఈస్ ది స్పెషల్ హోంవర్క్ మీరు చేసింది? చిరంజీవి గారికి రేపు కథ చెప్పబోతున్నావు, అండ్ ఆల్ టైమ్ గ్రేట్ హీరో, అండ్ అఫ్ కోర్స్ మీకు ఫ్యామిలీతో రిలేషన్ కూడా ఉంది కాబట్టి
అంటే ఒకటి చెప్తాను సార్, హీరో డైరెక్టర్ ఎంత ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే రిలేషన్ అయినా ఉండొచ్చు, కానీ కథ నచ్చిందని సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. మనం చెప్పే కథ నచ్చాలి. ఎస్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే చెప్తా, ఎక్కడి దాకా తీసుకెళ్తుంటే ఫోన్ కాల్ వరకు తీసుకెళ్తారు. సార్ ఐఎమ్ సో అంటే ఓకే రామ్మా అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కథ చెప్పి ఒప్పించుకోవాలి. మనం చెప్పే కథ నడిపిస్తే తప్పితే ఓకే ఈ నా ఫ్రెండ్ కొడుకు, లేకపోతే ఈయన నా అబ్బాయి వాళ్ళ అబ్బాయి, అవన్నీ నడవండి. అవును. స్ట్రైట్గా మనం వెళ్ళి చెప్పే కథే మనల్ని నిలబెడుతుంది అక్కడ ఫైనల్ కంటెంట్. ఎందుకంటే కథ విషయంలో ఆబ్లిగేషన్స్ ఇవన్నీ పనిచేయవు. అవును అవును. కంటెంట్ స్పీక్స్ అంతే. ఇప్పుడు ఆయన కథ నచ్చింది కాబట్టి మెటీరియలైజ్ అయిందండి, నచ్చకపోతే అవును వేరే కథ చూసి వేరే వెళ్ళాలి మళ్ళీ. అవును కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరైనా కూడా కంటెంట్ బాగుందంటే ఎప్రిషియేట్ చేస్తారు, వెంటనే ముందుకు వస్తారు ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ ది సేమ్ కేస్ విత్ యూ నౌ. చిరంజీవి గారికి ఆ కథ అంత బాగా నచ్చబట్టి కదా ఇమీడియట్గా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. చాలా ఫాస్ట్గా అయింది. చాలా ఫాస్ట్గా అయింది. మేము చూస్తున్నాం కదా. చాలా ఇంత ఫాస్ట్గా ఒక యంగ్ ప్రాజెక్ట్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. ఏమన్నా లక్. ఎస్, యువర్ లక్, రియల్లీ లక్. ఇప్పుడు ఈ బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నావు? అంటే మనం బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది, ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టి మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది. ఓకే ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటారు వాళ్ళకి. ఎస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అన్న లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా, అసలు బింబిసార వచ్చిన తర్వాత కదా వశిష్ఠ గురించి మాట్లాడి కూడా మొదలెట్టారు. అవును. లేకపోతే వశిష్ఠ ఎవరో ప్రపంచం అసలు బింబిసార లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక్క స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు, ఇలాంటివి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి. ఇప్పుడు నేను ఈ బింబిసార్ అనే కథ నేను 2019లో చెప్పాను. నేను 19 జాన్లో చెప్పాను ఐడియా కళ్యాణ్ గారికి. చెప్పిన తర్వాత హరి గారికి చెప్పాం. ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత కథలో కూర్చున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆయన ఆ టైంలో వేరే సినిమా చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. మేము కథలో కూర్చుని కథ డిస్కషన్స్, ఇంకా కథ డీటెయిలింగ్ వెళ్దాము, ఈ ప్రాసెస్కి వెళ్ళాం. కరెక్ట్గా ఆ షూటింగ్ మొదలుపెట్టిన 5 డేస్కి కోవిడ్ వచ్చింది. అవును. మార్చ్ 10th మేము 8th మొదలు పెట్టాము. కరెక్ట్గా అప్పుడే 10th 11th రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు షట్ డౌన్ అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి. కరెక్ట్గా 15th మూసారు. 5 days షూట్ చేసాం. ఆ బింబిసార్లో దర్బార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ముసలమే నడిచి వెళ్ళేది, ఫస్ట్ పెట్టడమే ఆ సీక్వెన్స్ పెట్టారు. ఓకే. అది షూట్ దర్బార్ సీక్వెన్స్ ఫినిష్ చేసాము, లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు రకరకాల థాట్స్, మన సినిమా ఉండదా ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ జనం రారు, ఇలాంటివన్నీ ఏంట్రా కరెక్ట్ నానా కష్టాలు పడి హెటర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఏంటి, అసలు ప్రపంచం ఆగిపోయేలా ఉంది, అవును అసలు ప్రపంచంలో మన సినిమా తీస్తాం చూపించగలవా, ఇలాంటి డౌట్స్ అనేవి రజనీ. కానీ బట్ గట్స్ అనేవి ప్రొడ్యూసర్ హరి గారి కంటే ఆయన నమ్మకం. ఆయనకి చాలామంది చెప్పారు ఎందుకు అయిపోయింది, ఎక్కడితో అయిపోయింది, ఎవరో చూడరు, 5 రోజులు ఓటీటీలు వేసేయాలి, థియేటర్లకు ఎవరు రారు అని చెప్పినా కూడా ఆయన కళ్యాణ్ రామ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ద డే 1 కథను ఎలా నమ్మారో దట్ డే లాస్ట్ డే వరకు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అసలు అలాంటి కథని ఊహించి అలాంటి కథని తెరకెక్కించడానికి మీకు హెల్ప్ అయిన పాయింట్లు ఏంటండి? నేను బింబిసార్ నేను చూశాను. ఇట్స్ క్వైట్ ఏ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్లాటింగ్, డిఫరెంట్ టేక్ ఆఫ్. ప్రతి దానిలోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సినిమాలో టోటల్గా. దానికి ఏంటి అసలు, వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ కథ నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అదే ఒక చిన్న ఐడియా ఉండేది. మనకు చిన్నప్పటి నుంచి చాలా పాత సినిమా, నేను ఎక్కువ బేసికల్గా పాత రామారావు గారి సినిమాలు ఇవన్నీ బాగా చూస్తాను, విట్లాచారి గారి సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూస్తాను. మ్యాజికల్ మిర్రర్, మాయాదర్పణం అంటాం కదా. అవును. మాయాదర్పణం దానికి చాలా అట్లా చూశాను, నేను విన్నాను. ఓకే వాట్ ఇఫ్ మ్యాజికల్ మిర్రర్ నుంచి ఇటు నుంచి అటు వచ్చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా. అది అలా జనరేట్ అయిన ఐడియా. ఓకే. అయ్యి సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు వేరే ప్రపంచం నుంచి వేరే పాస్ట్ నుంచి ప్రజెంట్ తీసుకొద్దాం ఆ ఐడియాతో మొదలయ్యి ప్యారల్ వరల్డ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ డిస్కషన్లో వచ్చినప్పుడు.
సో ప్యారలల్ వరల్డ్లో అక్కడెక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నవాడు మిర్రర్ దాటి ఇక్కడికి వచ్చేయాలి, మిర్రర్ ద్వారా. సో ఇక్కడికి వచ్చి ఎలా ఫేస్ చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడి నుంచి అమెరికా వెళ్తే పెద్ద ఇబ్బంది పడేదే ఉండదు. అవును, వేరే ఏ కంట్రీలో కూడా ఇబ్బంది పడం. అదే ఒక రాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వాడు కొత్తగా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడతారు. అవును, ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చి పడే ఇబ్బందులు ఎలా ఉన్న ఆ ఐడియాని జనరేట్ అయింది. ఆ తర్వాత నాకు మీరు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తుంటే, అవును, బింబిసారుడు విగ్రహానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దండలేస్తారు. అవును, అది బేసిక్ ఇన్స్పిరేషన్ నాకు. మన ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఒక స్టాచ్యూ ఉంటుందండి, మహావీర్ జైన్ అని. అవును, చాలా మంది అని ఉంటుంది, ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటారు. కాదు, అవును, ఆ స్టాచ్యూ దగ్గర ఒకసారి నేను సిగ్నల్ అక్కడ ఆగినప్పుడు చాలామంది ఉన్నారు, నార్త్ నుంచి చాలామంది ఉన్నారు, దండలేస్తున్నారు, చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఏంట్రా బాబు ఇక్కడ ఏంటి అయింది అని చూస్తే ఆ రోజు ఆయన జయంతి అంట. వాళ్ళంతా కూడా వాళ్ళ వారసులు. సో వాళ్ళ వారసులు వచ్చి ఆయన జయంతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అది నాకు ఇన్స్పైరింగ్ అనిపించి, ఓకే వాట్ ఇఫ్ బింబిసారుడు ఫ్యామిలీ ఉండి వాళ్ళ వారసులు ఇక్కడ ఉంటే ఆ వారసులను అతను చూసుకుంటే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. సో ఆ విగ్రహం నుంచి వచ్చింది అనమాట. అవును, టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న విగ్రహం. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.